ఎంత వస్తుంది? అంతకుముందు ఎంత వచ్చేది? ఇప్పుడు ఎవరు ఇచ్చారు నీకు 1000 రూపాయలు ఒకేసారి? ఎవరు పెంచారా? చంద్రబాబు నాయుడు గారు పెంచారు, సీఎం గారు. ఇల్లు రాబోయే రోజుల్లో మనము ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు, ఇల్లు కట్టించడానికి వచ్చినప్పుడు మీ పేరు రాసుకొని చేపిస్తాం, సరేనా? ఏ ఒక్కడే ఉన్నావు, ఎవరు లేరా? అన్ని వస్తాయి మనకి చెప్పినట్టు. అన్ని కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి మనం. అన్ని మహిళలకి 1500 ఇవన్నీ కూడా తొందరగా ఇస్తాడు. సంతోషంగా ఉందా? 4000 నీకు పెన్షన్ వస్తుంది కదా? ఎంత వస్తుంది? 4000. అంతకుముందు సరేలే, ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు కదా ముఖ్యమంత్రి గారు. సంతోషమేనా? మంచి ప్రభుత్వమా? మనకి ఎన్ని ఇబ్బందులున్నా చెప్పినట్టు 1వ తేదీకి ఇంటికి వచ్చి 4000 పెన్షన్ ఇచ్చేస్తున్నారు కదా మీకు. ఇది వరకు 5 సంవత్సరాలు ఉంటే మనం 3000 అయింది. అది 250 పెంచుతా. ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు, 4000 వస్తుంది. ఏదో 1వ తేదీకంతా వస్తుంది. అది కూడా మనకి 3 సిలిండర్లు చెప్పారు. సిలిండర్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఫ్రీ బస్సులో కూడా, ఆర్టీసీ బస్సులో కూడా నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ చేస్తాం. చెప్పండి. పెన్షన్ వస్తుందా? ఎంత? 4000. ఇంతకుముందు 3000 వచ్చేది కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు ఒకేసారి పెంచాడు కదా. మొన్న రిలీజ్ చేశారు పంచాయతీ డబ్బులు కూడా. వాటితో మనం చిన్న రోడ్లు అవన్నీ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు, ఇల్లు, చవిటి కాలువలు అంతా మొత్తం మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా చేస్తాం, సరేనా? డబ్బులు కూడా తెచ్చుకొని మనం చాలకపోతే ఆ డబ్బులతో, ఎంపీ డబ్బులతో కూడా మనం అన్ని చేయించుకుంటాం, సరేనా? అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, అవునా కాదా? చెప్పాలి మీరే, నేను కాదు, మీరు చెప్పాలి. ఇది మంచి ప్రభుత్వమా కాదా? ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నీలిమూసలి గ్రామ ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనమందరం 100 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో, సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ముఖ్యమంత్రి గారని చెప్పి, అదే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ ఖజానాతో 1వ తేదీ కల్లా అవ్వాతాతలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు 7000 మొదటి నెల, తర్వాత 4000 రూపాయల లెక్కన మనకి పెన్షన్ ఇంటింటికి వచ్చి అధికారులతో కలిసి నాయకులు కూడా, ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో పాల్గొనాలని, అదే విధంగా లోకల్ నాయకులు కూడా అధికారులతో కలిసి పాల్గొని పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజలకి, నాయకులకి అవినాభావ సంబంధం ఉండాలి అనే ఆలోచన ఉండడమే చాలా గొప్ప విషయం. ఆ విషయంతో మమ్మల్ని అందరినీ 1వ తేదీ మీరు ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా ప్రజల దగ్గరికి వెళ్ళి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి, అవ్వాతాతలకి, వాళ్ళకి, ఎందుకంటే పేద ప్రజలు అంటున్నాను, పాపం నేను ఇప్పటికి 4 నెలల నుంచి పెన్షన్ ఇస్తున్నాను. వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళ ముఖంలో
వచ్చే చిరునవ్వు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. కొంతమంది అమ్మ మా మందులకే అయిపోతున్నాయి, మాకు కొరవి అంటే ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మన ప్రభుత్వంలో 2 చేస్తుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు 250 లెక్కన సంవత్సరం రోజు 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచితే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో మనం ఉన్నప్పటికీ కాళ్ళు ఖజానా ఉన్నప్పటికీ ఒకేసారి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదే విధంగా ఆయన చెప్పినట్టు తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది. ఎంతో మంది ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్తారు, ఎక్కడన్నా ఆకలేస్తే హోటల్కి వెళ్తే ఎంత అవుతుందో మీకు అందరికీ తెలుసు. 5 రూపాయలకి పేదవారికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు వెంటనే మొదటి రోజే సంతకం పెట్టి నెల రోజుల క్రితం 175 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా మనకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రేపు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది. దాంట్లో రాబోయే రోజుల్లో దీపావళి నుంచి మనకి 3 సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదే విధంగా నవంబర్ డిసెంబర్ల నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల్లో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న విజయవాడలో వచ్చిన వరదలు మీరందరూ చూశారు, ఎంత కష్టపడ్డారో. ఆయన వయసుకి 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ప్రజల కన్నీళ్లు దుడవడానికి అహర్నిశలు కష్టపడ్డారు. 10 రోజులు కలెక్టరేట్ లో బస్ లో ఉండి అక్కడ వాటిలో పాల్గొన్నారు. లాస్ట్ లో నేను కూడా 3 రోజులు వెళ్లి చూడడం జరిగింది. నిజంగా మనం అటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం మన అదృష్టం అనుకోవాలి. అదే విధంగా ఇప్పటి వరకు పంచాయతీ నిధులన్నీ ఒక్క పంచాయతీలో కూడా ఒక కట్ట మట్టి వేసిన పాపాన్ని పోలేదు గత ప్రభుత్వం, 1 రూపాయి వచ్చిన పాపాన్ని పోలేదు. కానీ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కింద 2000 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 4000 రేషన్ షాపులు సీఎం ప్రారంభించబోతున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ గ్యారంటీతో 1000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు సీఎం గారు రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. చేనేత వృత్తిదారులకు జిఎస్టీ తొలగించారు. నాయి బ్రాహ్మణ వేతనాలు 25,000 రూపాయలు పెంచారు. అదే విధంగా ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం. మనకు గడిచింది 100 రోజులే. 100 రోజుల్లోనే మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే రాబోయే రోజుల్లో ముందుకు మీరందరూ అడుగుతున్నా ఇప్పుడే ఇక్కడ చెప్పారు, అందరూ గ్రూప్ చెప్పాడు డ్రైనేజ్ సిస్టమ్ అని. రాబోయే రోజుల్లో మనం డ్రైనేజ్లు, రోడ్లు, ఇళ్ల స్థలాలు, ఇల్లు ఎక్కడికి పోయినా ఇవే మీరందరూ అడుగుతున్నారు. అవన్నీ మనం తప్పకుండా అతి త్వరలో నెరవేర్చుకుంటాం. అదే విధంగా ఎవరికైతే పెన్షన్ లేరో అర్హులైన వాళ్ళందరూ రేపు అక్టోబర్ 2వ తేదీ నుంచి సచివాలయంకి వెళ్లి వాళ్ళ పేరు దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో పెన్షన్ కూడా అందబోతుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు రోడ్ గురించి అడగడం జరిగింది. కొత్త కాలువ నుంచి ముదివర్తిపాలెం వరకు 3 కోట్లతో ఈ రోడ్డు కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాము. దానిని తప్పకుండా త్వరగా కంప్లీట్ చేయబోతాము. ఇంకొకటి, మీ ఇందుకూరుపేటలో మా క్యాన్సర్ మన స్విమ్స్ నుంచి తీసుకొచ్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ లో మీరందరూ ఇక్కడ చాలా మంది ఏఎన్ఎంలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా వాళ్ళందరినీ అభినందించాలి. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా చేసి ఈ ఇన్స్పిరేషన్ తో ప్రతి మండలంలో ఇక్కడ రోజుకి వాళ్ళు చేయగలిగింది 100 అయితే 135 మంది దాకా చేశారు. మిగతా మండలంలో ఇప్పుడు పెట్టిన దగ్గర 175 నుంచి 200 మంది వరకు చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకెవరికైనా అందలేదంటే మళ్ళీ కూడా ఇంకొకసారి ఇందుకూరుపేట మండలంలో పెట్టి కొరవ వాళ్ళకు కూడా టెస్టులు చేయించుకునే ఇది మీకు కల్పిస్తాము. అదే విధంగా డ్రైనేజ్ సిల్క్ తీయడం అని చెప్పారు. త్వరలోనే అంటే ఈ వారంలోనే మీకు కూడా డ్రైనేజ్ అన్ని సిల్క్ తీయడానికి 2 మిషన్లు పంపిస్తాం ఇక్కడికి. దాన్ని మీరందరూ ప్లాన్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయించుకోవాలో చేయించుకోండి. ముందుగా అసలు విషయం మర్చిపోయాను, మీ అందరూ
నేను ఇప్పుడే ఈ ఊరికి మొదటిసారి రావడం అనుకుంటాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. మీ అందరి అభిమానంతో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా కానీ ఈ నాయకులు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకి అందరికీ చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ప్రతి పంచాయతీలో లీడర్స్ ఎవరైనా కానీ మీకేం కావాలో, మీ ఊరికి ఏం కావాలో వచ్చి చేయించుకోండి. నేను మీకు ఎలక్షన్ అప్పుడైతే ఎలాగ చెప్పానో వివాద రహిత కోవూరు నియోజకవర్గము, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అని ఆ విధంగానే మనం అందరము కలిసి ముందుకు సాగుదాం. నాయకులందరూ కలిసి మెలిసి ఊరిని బాగుపరచుకోండి, ఊరికి ఏం కావాలో చేసుకోండి. ఎలక్షన్స్ వరకే మనకి పార్టీలు అన్ని, మిగతా టైంలో ఊరిని బాగుపరచుకోవడానికి గొడవలు లేకుండా ఐకమత్యంగా ఏ పనులు కావాల్సిన వచ్చి ఆ పని చేయించుకోండి. అదే విధంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా సరే సొంతంగా నా దగ్గరికి రావచ్చు. మీకు ఎటువంటి పని కానీ ఏమైనా అవసరం ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు. మీ ఏ సమస్యలున్నా నేను తప్పకుండా తీరుస్తానని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం.